నమస్తే, నేను మీ ఎంఐ నాయుడు. కూటమి ప్రభుత్వంలో చాలా హామీలైతే ఇచ్చింది. దీంట్లో భాగంగానే సూపర్ 6 దీనికి ఏ విధంగా నెరవేర్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొన్న అసెంబ్లీ సమావేశాల్లో అన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలకైతే మాత్రం మన మాట ఇచ్చా ఆ మాటని నిలబెట్టుకోవడానికి క్షేత్రస్థాయిలో అతను పూర్తిగా పనిచేస్తున్నట్టుగా నిమగ్నమవుతున్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది. అయినా సరే ఈరోజు 2029 నాటికి మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్కరూ లబ్ధిదారుడు కూడా పూర్తి స్థాయిలోనే పక్కా ఇల్లుతో ఉండాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధి విధానం. ఎందుకంటే పట్టణంలో అయితే 2 సెంట్లు, అదే గ్రామాల్లో అయితే 3 సెంట్లు స్థలం ఇచ్చి 2029 నాటికి పూర్తి స్థాయిలో ప్రతి పేదవాడికి లబ్ధిదారుడికి కూడా ఇల్లు ఉండాలని అనేది ఆయన కళ. ఎందుకనంటే ప్రతి ఒక్కరూ కూడా సొంత ఇల్లులో ఉండాలి. వాళ్ళ యొక్క భార్య పిల్లలు వాళ్ళందరూ కూడా ఒక ఆస్తిగా భావించాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు తెచ్చి వాళ్ళకి సంక్షేమ పథకాలతో పాటు ఈ గృహ నిర్మాణ పథకాలు కూడా పూర్తి స్థాయిలో ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు పూర్తి రాష్ట్రంలో ఉన్న అధికారులందరితో సమీక్ష కూడా నిర్వహించే ప్రతి లబ్ధిదారుడు ఎక్కడైతే ఏ గ్రామాల్లో అయితే నివసిస్తూ ఉన్నారో ప్రజలు అక్కడ ఇల్లు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారో, గత ప్రభుత్వం అనేది అక్కడ భూములు ఇస్తామన్నారు, ఇల్లు కట్టిసిస్తామన్నారు. ఇవన్నీ కూడా కళ్ళబుల్ల మాటలు చెప్పి పూర్తి స్థాయిలో చాలా వరకు అయితే మాత్రము కొంతమంది పునాదులు అయితే స్టేజ్ వరకు వచ్చి ఆపేయడం జరిగింది. కొంతమంది కొంత సొంత నిధులతో కూడా కట్టుకోవడం జరిగింది. అయినా ఏది ఏమైనప్పుడు కూడా గత ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో నిర్మాణం ఎక్కడా జరగలేదు. అలాగని టిడ్కో ఇల్లును కూడా పూర్తి స్థాయిలో చేయలేకపోయింది. అలాగని జగనన్న కాలనీలు ఎక్కడైనా ఏర్పాటు చేశారంటే ఊరు చివరిలో వెళ్ళి అక్కడ ఒక నిర్మాణమైన ప్రదేశంలో నిర్మించడం జరిగింది. అప్పుడు దానివల్ల ఎవరు కూడా లబ్ధిదారులు ఇప్పటికీ కూడా ఇంట్లో ఉండే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆవేదనకు గురయ్యారు, ఆవేశానికి కూడా బాధితులుగా నిలబడ్డారు. అందుకే కూటమి ప్రభుత్వానికి అత్యధిక మెజార్టీ ఇచ్చారు. ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏదైతే గత ప్రభుత్వంలోని యొక్క చేసిన తప్పులు ఏమీ చేయకుండా కూటమి ప్రభుత్వంలో అందరూ కలిసికట్టుగా పనిచేసి ఒక విజనరీ నాయకుడిగా అతనికి ఒక పేరు ఉంది. కాబట్టి అది కేవలం పేదల పక్కన కూడా పక్కా ఇల్లులు ఉండాలి. కాబట్టి 2029 నాటికి పూర్తి క్షేత్రస్థాయిలో లబ్ధిదారులందరికీ కూడా వాళ్ళ యొక్క నిర్మాణాలు జరగాలి అని ఒక నివేదిక కూడా తెప్పించుకొని ఆదేశాలు చేసింది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కూడా మంచి సత్య సంబంధాలు ఉండడం, కూటమి ప్రభుత్వం అవ్వడం, బీజేపీలో భాగస్వామ్యులు అవ్వడం, ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వానికి చాలా మంచి శుభసూచకంగానే భావిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. కాబట్టి ఇది చిరకాల కోరిక, పేదవాడికి ఒక ఇల్లు కట్టుకోవాలనే ఆశ. అది ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఎప్పుడు జరగడం లేదు. క్షేత్రస్థాయిలో పనులు మొదలెడుతున్నారు, సకాలంలో వదిలేస్తూ ఉన్నారు. అది బిల్లులు రాక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకే ఇలాంటి ఇబ్బందులు పడకూడదని ప్రతి ఒక్కరి లబ్ధిదారుడికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కులానికి, మతానికి, జాతికి అని ఎవరికి కూడా తేడా లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వాలనే ఆలోచనలో ఉంది ఏపీ ప్రభుత్వం. అందులో భాగంగానే ఎక్కడైతే గ్రామాల్లో అయితే మాత్రం 3 సెంట్లు ఇవ్వండి, అక్కడ ఉన్న ఎక్కడ స్థలాలు అయితే మాత్రం ఊరు చివరిలో కాదు. ఇది ఖచ్చితంగా ఒక నివేదిక, ఒక రూపకల్పన చేయాలి. ఈ రూపకల్పన చేసిన తర్వాతే మనం అందరం కూడా ఆలోచించి ఒక కేబినెట్ సమావేశంలో నిర్ణయాలు తీసుకొని రాబోతున్న భవిష్యత్తు కార్యాచరణలో గత ప్రభుత్వంలో చేసిన తప్పులు మనం చేయకుండా ఎక్కడో ఊరు చివరిలో మనం ఇల్లులు ఇచ్చి వాళ్ళకి కావలసిన రహదారులు, వాళ్ళకి కావలసిన నీరు, వాళ్ళకి కావలసిన మరుగుదొడ్లు సదుపాయం చేయలేనప్పుడు మనం ఎందుకు ఆ వ్యయాన్ని అంతా కూడా వృధా చేయడము అనేది ఒక విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధి విధానం. అందులో భాగంగానే ఇప్పుడైతే మాత్రం తప్పు చేయకుండా పట్టణంలో ఉన్న వాళ్ళకైతే 2 సెంట్లు ఇవ్వాలి. ఇది ఖచ్చితంగా ప్రతి లబ్ధిదారుడు కూడా వెళ్ళాలని ఆలోచన చేస్తూ ఉంది. అలాగే ఇది గ్రామాల్లో అయితే మాత్రం 3 సెంట్లు ఇవ్వాలి. అది కూడా ఎక్కడో దూరంగా కాదు, గ్రామానికి అనుసరించుకొని అన్ని సదుపాయాలకు, రవాణాకు మన ఎక్స్పెండిచర్ పెంచుకోకుండా మళ్ళీ వాటి కోసం రోడ్లు వేసి దానికోసం ఒక కరెంటు సప్లై చేసి వాటి కోసం అన్నీ కూడా మనం నిర్మించుకొని వాళ్ళకి లబ్ధిదారుడికి చేకూర్చుకుంటా మళ్ళీ లబోదిబోలు అంటున్నప్పుడు లబ్ధిదారుడు మళ్ళీ గత ప్రభుత్వం చేసిన తప్పులే మళ్ళీ కూటమి ప్రభుత్వం తప్పు చేసి మళ్ళీ ప్రభుత్వం నుంచి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలనుకున్నప్పుడు ఒక ప్రశ్నగా మనం మళ్ళీ సిగ్గుచేటుగా మారకూడదని అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. చూస్తూనే ఉండండి ఎంఈ న్యూస్. నేను ఎంఈ నాయుడు.